కుత్బుల్లాపూర్లో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ నెల 26న కుత్బుల్లాపూర్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పోలింగ్ డేట్ ఉంది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మంచి ఆదర అభిమానము, అదే విధంగా ప్రజలలోకి వెళ్ళినప్పుడు మంచి రిసీవింగ్ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మరి ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆయుష్మాన్ భారత్, ఈశ్రామ్ కార్డు, ఆయుష్మాన్ భారత్తోని 5 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్ ఫ్రీగా సర్వీస్ చేస్తారు. అదేవిధంగా ఉజ్వల కలెక్షన్లకు సంవత్సరానికి 4 సిలిండర్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఉజ్వల కలెక్షన్ వారికి 4 సిలిండర్లు. మరి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేయాలనుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో 18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ ఇళ్లకాడికి చేరుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు అబద్ధాలు చెప్పి ఉద్యోగాలు ఇస్తాని 9 సార్లు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి యువకుల జీవితాలతో చెలగట మారుతుంది. అదే రకంగా ఇవాళ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసిండు. మరి టీఆర్ఎస్ మేనిఫెస్టోకి విలువలు లేవు. 14 మేనిఫెస్టో అయింది, 18 అయింది, ఇప్పుడు అయింది. ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయరు. आप लोग ये बार बीआरएस पार्टी की पैसे 10,000 रुपये देते वोट से वो ले पैसे अपने, मगर ये अपना कमल के फूल को वोट डाल के जिताए तो आप लोगों को जिसको करनी है घर दिलाने की जिम्मेदारी मेरा है, रेशन कार्ड दिलाने की जिम्मेदारी मेरा है।